హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10th స్టాండర్డ్ జలగీతిక అనేటువంటి పాఠంలో పద్య భాగము తెలుగు వాచకము తమిళనాడు గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము. చెరువులను కవి దేనితో పోల్చారు? ప్రస్తుత కాలంలో చెరువులు కనుమరుగవుతున్నాయి. చెరువులు కేవలము చిన్ననాటి జ్ఞాపకాలుగానే మిగిలిపోవడము చాలా బాధాకరము. చెరువులు ఎండిపోయి నిర్జీవంగా ఉన్నాయి. అవి ప్రాణం లేని జీవంలాగా కనిపించడము విడ్డూరంగా ఉంది. చెరువుల్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? వర్షపు చినుకులనే లక్షధారపు పోగులతో నేసినటువంటి దుప్పటి లాంటిది చెరువు. చిన్న చిన్న వాగులనే రంగురంగుల దారాల కలయికతో అలల పోగులతో అల్లివేసినదే చెరువు. చెరువుగట్టు జ్ఞాపకాలు ఏవి? ఒకప్పుడు చెరువుల నిండా నీరు ఉండేది. చిన్న వరదల్లా బిందెలతో కుండలతో చెరువు అంతా నిండిపోయేది. మరోవైపు చెరువు గట్టున చీరలు ఉతికి ఆరబెట్టుకునేవారు. గాల్లోకి ఎగురుతున్న ఆ యొక్క చీరలు అందమైనటువంటి రంగురంగుల జెండాలలాగా రెపరెపలాడుతూ అందంగా ఉండేది. చెరువులోని నీరు భూమి అడుగు పొరల్లోకి ఇంకిపోయినట్లు చిన్నప్పటి చెరువు గట్లు వచ్చేసి జ్ఞాపకాలన్నీ మనసు పొరల్లో మరుగున పడ్డాయి. చెరువులోకి నీరు వచ్చేటువంటి తుమ్ముల్ని వెతుక్కోవాలి. ఎండిపోయినటువంటి చెరువుల్లో మనకు కనిపిస్తున్నటువంటి రాతి కూసాలు ఏం చెబుతున్నాయో వినాలి. పంచనామా జరగని వినాశనమేది? ఇంతటి నిర్లక్ష్యానికి గురై అంతరిస్తున్నటువంటి చెరువుల దీన పరిస్థితిని ఎవరు పట్టించుకుంటున్నారు? పంచనామా జరగని ఈ నా వినాశనానికి కారణాలు తెలుసుకోవాలి. వర్షాకాలంలో ఇక్కడ మిట్ట ప్రాంతాల నీళ్లు అందెల సవడి లాగా గలగలా శబ్దం చేస్తూ చెరువులోకి ప్రవేశించేవి. రైతులు గడ్డి మోపులో మోసుకెళ్లే శబ్దము ప్రవాహ శబ్దంతో కలిసి లయబద్ధంగా ఉండేవి. సాయంకాలం అస్తమిస్తున్నటువంటి సూర్యుని చూస్తే చెరువుల కట్ట దాకా సాగినంపినట్టు ఉండేది. అయ్యో, నీళ్లు లేక ఎండిపోయినటువంటి ఆ చెరువుని చూస్తుంటే నా మనస్సు అంతా బాధతో నిండిపోయింది. చెరువుల గుణాన్ని కవి ఎలా వర్ణించాడు? వాన చినుకులన్నీ కలిసి పిల్ల కాలువలా అవుతాయి. నిజంగా అవి పిల్ల కాలువలే. వాగుల వేళ్లు పట్టుకుని చెరువు తల్లి ఒడిలో లీనమయ్యే వరకు అవి పిల్లల కాలువలే. వాగుల రాకతో చెరువు మనసు నిండిపోయింది. చెరువుకు అత్యాశ లేదు. అది మరింత నిండాలనుకోదు. ఉన్నదానితో సంతృప్తి చెందడము దాని సంస్కృతి. చెరువులోకి ఎక్కువ నీరు చేరితే మిగిలిన నీటిని వదిలేస్తుంది. పంట చేనులు తడవడమే కాకుండా మరో వాగులతో కలిసి దిగునున్న మరో చెరువును నింపుతుంది. తనకున్నటువంటి దానితో సంతృప్తి చెంది మిగిలిన వాటిని మరో చెరువుకు దానం చేసేటువంటి మంచి మనసు కలది చెరువు. వాగులన్నీ ఒకదానితో ఒకటి కలిసి చెరువును నింపడం ద్వారా అది ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది. కాకతీయుల యొక్క జల విధానాన్ని వివరించండి. కాకతీయుల అనుసరించినటువంటి జల విధానము ప్రజలు ప్రశంసలను పొందింది. విజయనగర రాజులు తమ పాలనలో విరివిగా చెరువులను త్రవ్వించారు. నేటికి రాయల చెరువులన్నింటినీ చూస్తూ ఉన్నాము. తర్వాత నీరు లేని నిర్భాగ్యుల జీవితం ఎలా ఉంటుంది? మరి మిట్ట ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి చెరువుల్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? పెద్ద పెద్ద చెరువులను ఎవరు నాశనం చేశారు? చెరువులను ఆక్రమించుకొని భవనాలను ఎవరు నిర్మించారు? వర్షం పడకపోతే ఆకాశాన్ని నిందించడము మనకు అలవాటైపోయింది. వర్షం మీద ఆధారపడేటువంటి ప్రాంతాలకు నదులు ప్రవహించడానికి వీలు లేకుండా ఏ గుర్రము అడ్డొస్తుంది? ఎక్కడికి నిర్మాణాలు కట్టి ప్రవాహాన్ని ఆపితే నదుల్లోని నీరు ఎలా వస్తుంది? అసలు ప్రవహించడానికి నీరే లేకపోతే నదులు ఏమైపోతాయి? చెరువులను నదులకు స్పర్ధ జలంతో పుట్టింది కాదు. తాగడానికి గుక్కెడు నీరు లేని నిర్భాగ్యుల యొక్క గ్రామాలు గాలి చేసి వలసపోతూ ఉన్నారు. నది పుట్టినటువంటి చోటే ఉధృతంగా ప్రవహించదు. ఎన్నో కాలువలు లెక్కలేని వాగుల తనలో కలిస్తేనే ఆ నది ప్రవాహంతో పరుగులు తీస్తుంది. నదులు అనుసంధానము ఎందుకు చేయాలి? నదీ ప్రవాహము కూడా వలస ప్రవాహమే. నదీ ప్రవాహం అనే దర్పంలో ప్రయాణించేటప్పుడు అందరి దాహాన్ని తీర్చాలి. పంట చేనులను తడపాలి. అందరినీ ఉద్ధరించాలి. కానీ ఎవరికి ఉపయోగపడకుండా నది సముద్రంలో కలిసిపోతే ఆ నీరు నిష్ప్రయోజనమవుతుంది. నీరు అందరికీ సమానంగా అందాలి. అందరూ నదీ ప్రయోజనాలను పొందాలి. అందరూ నదీ నీళ్లను వచ్చేసి పొందాలంటే వృధాగా నది నీరు సముద్రంలో కలవకుండా నదులన్నింటినీ అనుసంధానము చేయాలి. అప్పుడే చెరువులన్నీ నిండి పంటలతో ఆనందంగా జీవించగలము.